ఏం చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ మా శ్రీకాకుళం స్టైల్లో మినపప్పడాలు చాలా ఫేమస్ అండి. ఎంత పేడిస్తే అంత బాగా అప్పడం అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మా హస్బెండ్ అయితే చక్కగా పేడిస్తున్నాడు. ఎంత బాగా పేడిస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది పేడించిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆయిల్ని అప్లై చేసేసి ఈ విధంగా వేసిన తర్వాత చిన్న చిన్న ఉండల్ని తయారు చేసి నువ్వుల్లో ఒత్తుకోవాలన్నమాట. నువ్వుల్లో ఒత్తుకుంటే ఇంకా ఎక్కువ నువ్వులు వేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా నార్మల్గా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం మైదా పిండితో కానీ వరి పిండితో కానీ పూరి ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ అప్పడాలని తయారు చేసేసుకోవాలి. ఈ అప్పడాలు తయారు చేసిన తర్వాత గట్టి ఎండలో ఒక 2 to 4 అవర్స్ పాటు మంచం మీద కానీ చాప్ మీద కానీ బయట ఆరబెట్టాము అంటే ఒక 6 months పాటు స్టోర్ చేసుకొని మనకి ఏ వెజిటేబుల్స్తో పని లేకుండా రసంతో లేదు అంటే పప్పు రైస్తో అలా ఏ విధంగా కాంబినేషన్ చేసుకొని తిన్నా నార్మల్గా ఈ అప్పడం తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ లింక్ కింద అయితే యాడ్ చేశాను, చూసేయండి.